హలో గైస్, ఇప్పుడు మన తెలుగు నుంచి ఎన్నో ప్యాన్ ఇండియా మూవీస్ అయితే రిలీజ్ కి అయితే రెడీగా ఉన్నాయి. మన పవన్ కళ్యాణ్ ది ఓజీ మూవీ, ఎన్టీఆర్ గారిది వచ్చేసి దేవరా మూవీ, అండ్ మన ప్రభాస్ అన్నది సాలార్ 2 మూవీ, ఇంకా పుష్ప 2 ఉన్నది, అండ్ మంచు విష్ణుది కన్నప్ప ఉన్నది. సో గైస్, ఇప్పుడైతే కన్నప్ప మూవీ నుంచి ఒక పెద్ద బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చింది. అండ్ మంచు విష్ణు అయితే రీసెంట్ గానైతే ఒక ట్వీట్ చేసిండు, ఒక పెద్ద బాంబ్ వెలిసిండు అని చెప్పాలి. అండ్ మన కన్నప్ప మూవీ వచ్చేసి డిసెంబర్ లో అయితే రిలీజ్ అవుతుందని చెప్పిండు. అండ్ రీసెంట్ గా మన పుష్ప మూవీ కూడా పోస్ట్ పోన్ అయింది. పుష్ప మూవీ యాక్చువల్ గా ఆగస్టు 15th కి రిలీజ్ ఉండే, కానీ పుష్ప 2 కూడా మనకు డిసెంబర్ కి అయితే పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు మంచు విష్ణు పుష్ప 2 కి పోటీగా కన్నప్పని అయితే రిలీజ్ చేయబోతున్నాడు. సో చాలా మంది ఫ్యాన్స్ అయితే ఇది నవ్వాలా లేకపోతే సీరియస్ గా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. సో కన్నప్ప మూవీ పుష్పకు పోటీ ఏంటి అని చెప్పి చాలా మంది అయితే కమెంట్స్ చేస్తున్నారు. సో ఎనీవే, కన్నప్ప మూవీ కూడా ఏ మాత్రం తగ్గదు అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. సో ఎందుకంటే ఆ మూవీలో మన ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ఉన్నాడు. ఆ మూవీలో 5 నుంచి 10 నిమిషాలు ఆ మూవీలో అయితే క్యారెక్టర్ ఉండబోతుందంట. సో ఇదొక్కటి చాలదా భయ్యా కన్నప్ప మూవీ ప్రతి ఒక్కరు చూడడానికి? కన్నప్ప మూవీ కూడా ఏ మాత్రం తీసిపోదు. అండ్ కన్నప్ప మూవీలో చాలా మంది ప్యాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు. ఇందులో మలయాళం నుంచి మన మోహన్ లాల్ ఉన్నాడు, అండ్ బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ ఉన్నాడు, అండ్ మన ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ కూడా అయితే సో ఈ మూవీలో అయితే ఉన్నాడు. అండ్ ఇంత మంచి పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. సో కన్నప్ప మూవీ ఒక విష్ణుని చూసి చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు, కామెడీ అవుతుంది. కానీ సో ఈ మూవీ క్యాస్టింగ్ చూసుకుంటేనైతే చాలా అంటే చాలా పెద్ద క్యాస్టింగ్. వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళైతే చాలా అంటే చాలా పెద్ద స్టార్స్. సో మన కల్కి మూవీలో కూడా చాలా క్యామియోస్ పెట్టిండు, చాలా మంది ఆల్ ఇండస్ట్రీస్ నుంచి యాక్టర్స్ తీసుకున్నాడు. సో ఎట్ ది సేమ్ టైం కన్నప్ప కూడా అదే అయిపోయింది. సో ఈ మూవీ ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిందో శివయ్య అని చెప్పేసి ఏదైతే ఒక డైలాగ్ ఉందో దాని నుంచి చాలా చాలా ట్రోల్స్ అవుతున్నాయి. అసలు ఆ ఒక్క డైలాగ్ ఆ టీజర్ లో పెట్టకుంటే ఆ టీజర్ చాలా సీరియస్ గానే ఉంటుండే. సో ఎనీవే, కన్నప్ప మూవీ పుష్ప 2కి పోటీ అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. అండ్ మన ఇట్లాంటి రివ్యూస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.